అనగనగా తూర్పుగోదావరి జిల్లా అంచుల్లో పెద్దలంక అనే చిన్న గ్రామం. చూడటానికి అది చిన్న గ్రామమే కాని పెద్ద హృదయం ఉన్న ఊరు. పొలాల్లో రైతుల చెమట, చుట్టూ వరిపొలాలు, మధ్యలో పాత చెరువు. ఆ చెరువు ఒడ్డున శతాబ్దాలుగా నిలబడి ఉన్న ఒక పెద్ద రావిచెట్టు. ఆ రావిచెట్టు కింద గ్రామ పెద్దలు తీర్పులు చెప్పేవారు, పిల్లలు ఆటలాడేవారు, రైతులు తమ కష్టాలు చెప్పుకునేవారు. అంతేకాకుండా ఆ రావిచెట్టు ఎన్నో పశువులకు నీడగా, పక్షులకి ఇల్లుగా ఉండేది. ఆ గ్రామం చూడటానికి ప్రశాంతంగా ఉన్నా కాని ఆ శాంతి లోపలే ఒక రహస్యం దాగి ఉంది. ఆ ఊరిలో నారాయణరావు అనే గ్రామ పెద్ద ఉండేవాడు. మాటకి కట్టుబాడు. కాని ఒక పాత తప్పు అతన్ని నిశ్శబ్దంగా వెంటాడుతోంది. మల్లయ్య పేదరైతు, నిజాయితీకి మారుపేరు. భార్య చనిపోయి ఒక్క కొడుకుతో జీవనం సాగిస్తున్నాడు. శివ, మల్లయ్య కొడుకు, తెలివైనవాడు, చదువంటే ఇష్టం. కాని ఊరిలో ఎవరికీ తెలియని కోపం లోపల దాగి ఉంది. రంగమ్మ, ఒంటరి వృద్ధురాలు. రంగమ్మ అంటే ఊర్లో వాళ్లకు భయం. పిచ్చిది అని పిలుస్తారు. కాని ఆమెకే అన్ని నిజాలు తెలుసు. రఘు, పట్టణం నుంచి వచ్చిన వ్యాపారి. మృదువుగా మాట్లాడుతాడు, కాని ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. ఒకరోజు రఘు గ్రామానికి వస్తాడు. రావిచెట్టు కింద కూర్చున్న గ్రామ పెద్దలతో మాట్లాడుతూ, నమస్కారం పెద్దలారా, నా పేరు రఘు. నేను పట్టణం నుంచి వచ్చాను. మీ గ్రామాన్ని బంగారంగా మార్చటానికి వచ్చాను. నేను మీ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టాలననుకుంటున్నాను. అందుకు ఈ చెరువు చుట్టూ భూమిని నేను కొంటాను. ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ కడతాను. మీ పిల్లలకు ఉద్యోగాలిస్తాను. కొంతమంది రైతులు సంతోషపడ్డారు. కాని మల్లయ్య లాంటివాళ్లకు మాత్రం భయం వేసింది. అయ్యా, మాకు ఫ్యాక్టరీలు వద్దండి. చెరువు లేకపోతే మా పొలాలు ఏమైపోతాయి? అభివృద్ధి అంటే మన వేర్లను మనం నరుక్కోవటం కాదు కదా. అభివృద్ధి అనే పేరుతో మనం మన ఊరినే నాశనం చేసుకుంటున్నాం. ముసలాయనా, కాలంతో పాటు మారకపోతే కనుమరుగైపోతావు. ఈ చెరువు పాతకాలపు గుర్తు, నా ఫ్యాక్టరీ రేపటి భవిష్యత్తు. విత్తనం నాటేటప్పుడు భయముంటే పంట ఎప్పుడూ పండదు మల్లయ్యా. అప్పుడే రంగమ్మ అరుస్తూ, ఈ చెరువుమీద చెయ్యి వేస్తే ఈ గ్రామం శాపగ్రస్తమవుతుంది అని అంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు, ఏమిరా, నీళ్లల్లో రుచి మారిపోయినట్టుంది? నాన్నా, ఆవు నీళ్లు తాగట్లేదు. అరే, నిన్నటి వరకు నీళ్లు బాగానే ఉన్నాయి కదా, ఈరోజు ఉన్నంటుండి ఏమైంది? ఇది దేవుడి కోపం కాదు, మన లోభానికి వచ్చిన శాపం. చెరువు చుట్టూ నేల తవ్వారు, రసాయనాలు కలిశాయి, నీరు విషమైంది. రఘు వాళ్ల మనుషులే రాత్రికి రాత్రి టెస్ట్ డ్రిల్లింగ్ చేశారని ఊర్లు వాళ్లకి అర్థమవుతుంది. అదే రోజు రాత్రి చెరువుగట్టు పక్కన ఒక పాత రాతిపెట్టె బయటపడుతుంది. అది శివ చూస్తాడు. లోపల పాత పత్రాలుంటాయి. శివకి అర్థమవుతుంది, ఈ చెరువు కేవలం నీటి వనరు కాదు, ఇది ఒక నేరానికి సాక్ష్యమని. అలా కొన్ని రోజుల తర్వాత రంగమ్మ శివని పిలుస్తుంది. ఆమె శివకి నిజం చెబుతుంది. నువ్వు నిజం తెలుసుకోవాలంటే భయపడక నా మాట విను. 30 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతడిని ఈ ఊడిలోనే ఉండే ఒక పెద్ద రైతు మోసం చేశాడు. అతడి దగ్గరున్న కొంత పొలాన్ని లాక్కుని పాపం ఆ రైతుని చంపేశాడు. భూమి కోసం హత్య చేశారా? ఎవరలా చేశారు? ఆ హత్య చేసిన వాళ్లలో ఒకడు ఇంకా బతికే ఉన్నాడు. ఆ హత్య చేసింది ఇప్పటి గ్రామ పెద్ద అయిన నారాయణరావు అని శివకి అర్థమవుతుంది. అందరూ నిన్ను పిచ్చిదంటారు, కాని నీ మాటల్లో ఏదో నిజముంది. మరి ఈ విషయాన్ని నువ్వెందుకని ఇన్ని రోజులు ఊర్లో వాళ్ళకి చెప్పలేదు? నేను నిజం చెప్పాలని చూస్తే నన్ను పిచ్చిదానుని పిలుస్తారు, ఎవ్వరు నమ్మరు. కాని పిచ్చిలేనిదే
నిజం బయటకు రాదు కదా. నిజం చెప్పేవాడే పిచ్చోడైతే ఈ ఊరంతా బుద్ధిమంతులే. అంతలో ఒకరోజు రఘు మళ్ళీ గ్రామానికి వస్తాడు. అతను ఆ పాత పత్రాల సంగటి తెలుసుకుంటాడు. ఆ భూమి కబ్జా చేయడానికి ఆ రహస్యాన్ని ఆయుధంగా మార్చుకోవాలని అనుకుంటాడు. తాను గతంలో చేసిన తప్పు ఊర్లో వాళ్లకి తెలిసింది అని గ్రహించిన నారాయణరావు భయపడుతూ ఉంటాడు. అప్పుడు రఘు నారాయణరావు ఇంటికి వెళ్లి నారాయణరావును బెదిరిస్తాడు. ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ పాత బాక్సులో ఉన్న హత్యపత్రాలు బయటపడితే ఈ ఊరు నిన్ను పూజిస్తుందా లేక రాళ్లతో కొడుతుందా? గతం తవ్వితే బంగారం కాదు, మురికి బయటపడుతుంది. నేను కావాలని చెయ్యలేదు. అదొక ప్రమాదం. ప్రమాదమైనా ప్లానైనా చావు చావనే. నీ పరువు దక్కాలంటే ఈ సంతకం పెట్టు, లేదంటే రేపు పొద్దున్నే నీ అసలు రూపం ఊరంతా చూస్తుంది. నీకేం కావాలి? ఈ ఊరి పెద్దగా మీ సంతకం. మీరు చెప్తేనే మీ ఊరివాళ్లు వింటారు. నేను నా జీవితంలో ఒక తప్పు చేశాను. ఆ తప్పు వల్ల నేనింకా బాధపడుతున్నాను. కాని ఇప్పుడు ఇంకో తప్పు చెయ్యాలా? నాకు సపోర్ట్ చెయ్యండి, లేదంటే మీ గతం బయటపడుతుంది. అప్పుడు మీ ఊర్లో వాళ్లే మిమ్మల్ని ఊర్లో నుంచి పంపిస్తారు. ఇంతలో శివ తన తండ్రి మల్లయ్యకి నిజం చెబుతాడు. మల్లయ్య షాకైనా ఒక మాట అంటాడు. నిజం నిప్పులాంటిది నాయనా. దాచితే కాలుస్తుంది, చెప్పితే వెలుగు ఇస్తుంది. వాళ్ల నాన్న మాటలు విన్న శివ ఊర్లో వాళ్లకి నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. నిన్ను చదివించలేకపోయినా నీ నిజాయితీని మాత్రం నేనే నేర్పాను. భయపడి మౌనంగా ఉంటే అన్యాయం బలపడుతుంది నాయనా. మరుసటి రోజు రావి చెట్టు కింద గ్రామసభ జరుగుతుంది. భూమికి విలువలేదు, దాన్ని అమ్మే మనిషికే విలువ. గ్రామానికి అభివృద్ధి అవసరం. అందుకే రఘుకి తనకి అవసరం అయిన చెరువులోని పొలాన్ని అమ్మటానికి గ్రామ పెద్దగా నేను ఒప్పుకుంటున్నాను. చెరువు లేకపోతే నీళ్లు పోతాయి, నీళ్లు పోతే మనుషులు పోతారు. గ్రామాన్ని అమ్మడమంటే మన పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టడమే. ఈ నిర్ణయం మన పిల్లల మీద పడుతుంది, మన మీద కాదు. ఇప్పుడు మనం భయపడితే రేపు మన పిల్లలు కూడా భయపడతారు. ఈ చెరువు అమ్మే హక్కు ఎవరికీ లేదు. ఈ చెరువు అమ్మితే మా భవిష్యత్తు చచ్చినట్టే. చెరువు అమ్మకానికి కాదు, ఈ ఊరు ఎవరి జాగీరు కాదు. నువ్వెవడివి మధ్యలో? చిన్నపిల్లాడివి, నీకేం తెలుసు? నేను చదువుకున్నవాణ్ణి, నాకు అన్యాయం కనిపిస్తోంది. ఈ పత్రాలు చూడండి. ఈ భూమి ఒక పేద రైతుది. దాన్ని అక్రమంగా లాక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు జరగనివ్వ. అప్పుడే శివ ముందుకు వచ్చి జరిగిన నిజమంతా చెప్పి ఆ పాత పత్రాలు గ్రామంలో వాళ్లకి చూపిస్తాడు. ఈ చెరువు రక్తంతో నిండింది. అభివృద్ధి పేరుతో మళ్ళీ అన్యాయం చేయకండి. అప్పుడు రంగమ్మ కూడా ముందుకు వచ్చి నిజం మొత్తం చెబుతుంది. నన్ను క్షమించండి గ్రామస్తులారా. నా గతాన్ని దాచుకోవడానికి ఇంతకాలం మౌనంగా ఉన్నాను. పదవి కంటే చేసిన పాపం బరువైపోయింది. ఈ భూమిని ఎవ్వరికీ అమ్మే ప్రసక్తే లేదు. రఘు, నువ్వు వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఇక తాను అనుకున్నది జరగదు అని తెలుసుకున్న రఘు అక్కడినుంచి పరారవుతాడు. నారాయణరావు తాను చేసిన తప్పుకి శిక్షగా గ్రామ పెద్ద పదవి వదిలేస్తాడు. దీంతో ఊర్లో వాళ్లు నారాయణరావుని క్షమిస్తారు. చెరువు శుభ్రం చేయడానికి అందరూ కలుస్తారు. అలా పెద్దలంక తన అస్తిత్వాన్ని కాపాడుకుంది. స్వార్థం ఓడిపోయింది, మట్టి గెలిచింది. కథ నీతి: అభివృద్ధంటే కేవలం ఫ్యాక్టరీలు మాత్రమే కాదు, మన మూలాలను కాపాడుకోవడం కూడా. నిజం ఎంత ఆలస్యమైనా గెలుస్తుంది. గ్రామం బలపడాలంటే ఐక్యత అవసరం.